మహబూబ్నగర్ నియోజకవర్గంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా అరాచకాలపైన కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఏదైతే నెల రోజుల కిందట ఏదైతే జరిగిన దాడి పైన కూడా కేసులు బుక్ చేశారు. ఈ మధ్య కాలంలో 2 రోజుల కిందట కూడా మళ్ళీ ఆయన పైన 3 కేసులు కూడా ఆయన పైన బుక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అంశాలపైన శ్రీకాంత్ గౌడ్ ఏదైతే దాడి చేశారో బాధితుడు మన దగ్గర రాజేందర్ రెడ్డి సారు మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది ఆ రోజు? శ్రీకాంత్ గౌడ్ తో పాటు వాళ్ళ అనుచరులు వచ్చి మీపై దాడి చేశారంటున్నారు. ఎట్లా అంటే శ్రీకాంత్ గౌడ్ వచ్చి దాడి చేసింది 2వ తారీఖు. అంతకంటే ముందు మనం ఒకటి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే 30వ తారీఖు పోల్ డే రోజు జరిగినటువంటి సంఘటన గురించి మొదలు చెప్పుకోవాలి మనం. పోల్ డే రోజు శ్రీనివాస్ గౌడ్ గారి చెల్లెలు శ్రీదేవి గారు బూత్ నెంబర్ 101 దగ్గర సైక్లింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆబ్సెంట్ ఉన్నటువంటి ఓటర్ల ఐడి కార్డులన్నీ గ్యాదర్ చేసుకొని చేతిలో ఎన్ని కార్డ్స్ పట్టుకొని ఆమె ఒకరొకరిని పంపించి డూప్లికేట్ ఓటర్స్ వేయిస్తున్నారు. ఆ క్రమం లోపల నాకు ఫోన్ల మీద ఫోన్లు అక్కడ ఉన్న వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం చాలక నాకు ఫోన్లు చేస్తే నేను స్టేషన్ దగ్గర పోయి నిలబడినాను. నేను నిలబడిన ఎవరి దగ్గర మాట్లాడలేదు. నేను నిలబడిన వెంబడే అక్కడ రిగ్గింగ్ అనేది బంద్ అయిపోయింది. సైక్లింగ్ అంటారా రిగ్గింగ్ అంటారా ఏదో కానీ బంద్ అయింది. అయితే శ్రీదేవి గారు అక్కడ ఉండి ఒకరికి ఫోన్లు చేసి ఇది 8, 9, 10, 11 మంది గ్యాదర్ అయినరు. దాంట్లో శ్రీదేవి గారి భర్త చంద్రశేఖర్ గౌడ్ అనే అతను కారులో మహేష్ గౌడ్ అనే వ్యక్తిని కూర్చొని పెట్టుకొని వచ్చి నా మీద దాడి చేయించిండు. దాడి చేయించిన వెంబడే మేము ధర్నా చేసినాము. మరి ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ధర్నా కూడా క్లోజ్ చేసుకున్నాము. వెంబడే పిటిషన్ ఫైల్ చేసినాము. మా పిటిషన్, నేను ఇచ్చిన పిటిషన్ మీద చంద్రశేఖర్ గౌడ్ మహేష్ గౌడ్ వచ్చి కొట్టిపోయిన పిటిషన్ మీద కేసు రిజిస్టర్ చేయకుండా పోలీసులు ఆనాడు మంత్రి ఇంకా పవర్లో ఉన్నాడు కాబట్టి మంత్రికి జడుచుకొని ఒక ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ సిఐడి హెడ్ కానిస్టేబుల్ దగ్గర రిపోర్ట్ తీసుకొని సోమవారం కేసు రిజిస్టర్ చేసినారు. మహేష్ గౌడ్ అక్కడే అవైలబుల్ ఉన్నా కూడా మహేష్ గౌడ్ని కానీ చంద్రశేఖర్ గౌడ్ని కానీ అరెస్ట్ చేయలే. ఒకవేళ ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే 2వ తారీఖు నాడు జరిగే దుర్ఘటన జరిగి ఉండకపోయేదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు దాని తర్వాత కూడా ఏదైతే కౌంటింగ్ రోజు ఒకరోజు ముందు కూడా మళ్ళీ సాయంత్రం పూట శ్రీనివాస్ కాలనీలో కూడా మీ భార్యతోటి కూడా దాడి చేశారు. మీ ఇంటి పైన కూడా దాడి చేశారు. సీసీ ఫుటేజ్ని కూడా హార్డ్ డిస్క్ను కూడా దాడి చేసి తీసుకుపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపైన కూడా కేసు బుక్ అయింది. ఏం జరిగింది సార్ అసలు? 30వ తారీఖు నాడు సరిగ్గా పోలీసులు వ్యవహరించింటే 2వ తారీఖు సంఘటన జరిగి ఉండకపోయేది. 2వ తారీఖు నాడు యాక్సిడెంటల్గా ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను ఇంట్లోనే ఉండాలనే ఉద్దేశంతోన 3వ తారీఖు నాడు జరిగే కౌంటింగ్లో మళ్ళీ శ్రీనివాస్ గౌడే గెలుస్తున్నాడనే అతి విశ్వాసంతోన శ్రీకాంత్ గౌడ్ అనే శ్రీనివాస్ గౌడ్ సోదరుడు ఒక 30 మంది తన అనుచరులను నిండా దాగించుకొని 3 వెహికల్లలో వచ్చి మా ఇంటికి వచ్చి నా కొరకు వెతికినరు. నేను కనపడని సందర్భం లోపల అక్కడ పిఆర్టీయూ రిటైర్డ్ పిఆర్టీయూ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు కనపడితే ఆయన మీద ఫిజికల్గా అసాల్ట్ చేసి విపరీతంగా కొట్టినరు. ఆయన రిటైర్ అయ్యి కూడా 6 ఏళ్ళు అవుతుంది. ఆయన స్పైనల్ ఆపరేషన్ అయింది. అది కూడా చూడకుండా బయటికి గుంచి శ్రీకాంత్ గౌడే పర్సనల్గా అటాక్ చేసిండు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ అంతా మా ఇంట్లో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతోన మా ఇంట్లోకి పోయినరు. మా ఇంట్లోకి పోయి టీవీ డ్యామేజ్ చేసి ఫర్నిచర్ డ్యామేజ్ చేసి కత్తులు కటార్లు పట్టుకొని మా ఇంటికి పోయి, అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఆ రోజు శ్రీకాంత్ గౌడ్ 30 మందిని తీసుకొని మా ఇంటికి వచ్చిండ్రు. వచ్చి మా ఇంట్లోకి పోయి టీవీ కొట్టినరు. ఆ వెంకటరెడ్డి కొట్టిన ఫుటేజ్ అంతా మా ఇంట్లో దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ కూడా తీసుకుపోయినరు. పూలకుండ్లు కొట్టినరు. నా ఇల్లంతా వెతికినరు. నా భార్యను అనరాని మాటలు అని ఎక్కడున్నాడు మీ ఆయన మొగుడే ఉన్నాడు తీసుకురా చంపి పారేస్తామని చెప్పడము. మీరు మహబూబ్నగర్లో ఉంటే సమస్యనే లేదు, ఖతం చేస్తాము, మీరు మహబూబ్నగర్ ఇడిచిపెట్టి పోతేనే కానీ బతుకుతారని చెప్పి బెదిరించిండ్రు. మరి అన్ని ఫర్నిచర్ డ్యామేజ్ చేసినారు. టీవీ 1,10,000 రూపాయలు టీవీ డ్యామేజ్ చేసినారు. హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయినారు. అన్ని ఎత్తుకుపోయి దుర్మార్గంగా వివరించి లిఫ్ట్ కూడా డ్యామేజ్ చేసిపోయినారు. అదే ఆ రోజు మీరు మీ ఇంటి పైన కూడా దాడి చేసినప్పుడు మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? ఏమేమి సెక్షన్ల కింద పెట్టాను? ఎంబడే అదే రోజు అక్కడ వెంకటరెడ్డి మీద జరిగిన దాడికి, నా ఇంటి మీద జరిగిన దాడి కొరకు అక్కడ ధర్నా చేయడం జరిగింది. మా మిస్సెస్ వెంబడే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సింపుల్గా 448 అంటే ట్రెస్పాస్ అయ్యే సెక్షన్ పెట్టి 324 అంటే ఏదో దాడి చేసిన చిన్న సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. ఆ తొందరలో ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే నిజంగానే శ్రీకాంత్ గౌడ్ ఆయన అనుచరులంతా కూడా వచ్చి, అంటే దాంట్లో ఒక 10 మందిని ఐడెంటిఫై చేయగలిగిన పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో శ్రీకాంత్ గౌడ్ అండ్ అనదర్ 9 మెంబర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ కొరకు వెతుకుతున్న క్రమం లోపల వాళ్ళు చేసిన దాడి, వాళ్ళు చేసిన అసాల్ట్, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు తీసుకొచ్చిన మారణాయుధాలు అవన్నీ నిజమని తెలిసే ఇప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేసి సెక్షన్ 458
354, 327 యాడ్ చేసిండ్రు. ఇప్పుడు దాంట్లో పాత సెక్షన్లకు ఇవి యాడ్ చేసి ఇద్దరిని రిమాండ్కు పంపినట్లు నాకున్న సమాచారం. ఇప్పటికైనా కూడా పోలీసులు ఇంకా గత ప్రభుత్వం క్లచెస్లో ఉన్నట్లే ఈ ప్రభుత్వం క్లచెస్లో కూడా ఉండమేమని అనుకోకుండా వాస్తవికంగా ఇన్ని రోజులు మీ వ్యవస్థను మొత్తం తీసుకుపోయి టీఆర్ఎస్ అనే ఒక పార్టీ జోబులో పెట్టిండ్రు. మీరు మీ పేరు కోల్పోయినరు, మీ ప్రతిష్ట కోల్పోయినరు, మొత్తం ఎంటైర్ పోలీస్ వ్యవస్థ ప్రెస్టేజ్ని నాశనం చేసిండ్రు. కనీసం ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి ఎమ్మెల్యేనే ఇక్కడ ఎన్నుకోబడ్డారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా దోషులను వెనుకోసుకొచ్చే ప్రసక్తి లేదని వాళ్ళు 1కి 10 సార్లు చెప్పడం జరిగింది. దోషులను ఎట్ ది సేమ్ టైం దోషులను విడిచిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేలాగా మీరు ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకొని ఆ మిగతా 8 మంది అబ్స్కాండెడ్ అని అంటున్నారుగా, ఆ 8 మందిని పట్టుకొని వచ్చి నిజమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా అదర్స్ దాదాపు 30 మంది ఉన్నారు. 30 మందిలో మీరు ఐడెంటిఫై చేసింది ఇంకా 10 మందే. ఇంకా మీరు అనుకుంటే ఇంకా 10-15 మందిని ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు మీరు చేయగలిగినాడే మళ్ళీ మీరు పోగొట్టుకున్నటువంటి ప్రతిష్టను మళ్ళీ తిరిగి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విధానాలకు అనుగుణంగా నడుచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ ప్రతిష్టను మీరు నిలబెట్టుకునే అవకాశం మీకు పోలీసులకు వచ్చింది కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తారని చెప్పి నేను ఆశిస్తాను. రైట్ సార్, ముఖ్యంగా మీరు ఒక ఉద్యమంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఒక ఎన్జిఓస్ సంఘానికి కూడా అధ్యక్ష పదవి చేశారు. అసలు రాజేందర్ రెడ్డినే ఎందుకు చంపాలనుకున్నారు వాళ్ళు? దీనికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా టీఆర్ఎస్ విధి విధానాలకు వ్యతిరేకం. శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టినటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేకనో నయాన్నో భయాన్నో 2019లో నేను టీఆర్ఎస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి నేను 4 గోడలకే పరిమితమై ఎక్కడ మీడియా దగ్గరికి పోలేదు, పేపర్ వాళ్ళ దగ్గరికి పోలేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎవరికి ప్రో కూడా మాట్లాడలేదు. ఇంత సైలెంట్గా ఉన్న కాలం లోపల 2014 నుంచి నా మీద పెట్టినటువంటి కేసులు కాకుండా మొన్న మేలో జరిగిన ఓ తప్పుడు కేసు కూడా మళ్ళీ నా మీద శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టియడం జరిగింది. అంటే నీ పార్టీలో ఉంటే కూడా నిన్ను దాటి ఎవరు ఎక్కడ ముందుకు పోతారో అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు నీకు ఉన్నాయి. కాబట్టి అటువంటి పార్టీలో ఇక ఉంటే లాభం లేదు. ఈ నియంతృత్వం, ఈ నిరంకుశత్వం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని భావించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న క్రమం లోపల ఆయన వేళ్ళు ఎక్కడో కదలిక, వేళ్ళు కదులుతున్నాయనేటువంటి భావన ఆయన కలిగి నేను ఓడిపోతానేమో అనేటువంటి భావన కలిగి ఒక ఫ్రస్ట్రేషన్కు లోనయ్యి మరి నన్ను పార్టీలు మారుతారా, ఇన్ని దినాలు మా ఇంట ఉండి బట్టలు ఇడిపించి కొడతా అని చెప్పి 1 కాదు 2 కాదు 3 కాదు 9 మీటింగ్లల్లో ఆయన నన్ను గురించి బట్టలు ఇడిపించి కొడతా అని చెప్పిండు. అఫ్కోర్స్ పేరు పెట్టి ఉండకపోవచ్చు, కానీ ఒక పెద్ద మనిషి అని చెప్పి 9 మీటింగ్లలో చెప్పిండు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు పార్టీ మారే హక్కు నీకు ఒక్కనికే ఉంటుందా? ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో అందరూ పార్టీ మారుతారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వాళ్ళే మారుతూ ఉండరు. మేము మామూలు, నాకేం పదవి లేదు పాడలేదు, నేను ఒక మామూలు కార్యకర్తను. పార్టీ మారడంలో తప్పేముంది? నీవు ఆ ఫ్రస్ట్రేట్ కావాల్సిన అవసరం ఏముంది? నా మీద ఫిజికల్గా దాడులు చేయాల్సిన అవసరం ఏముంది అనవసరంగా? ఇది జరిగిన కార్యక్రమం. నా మీద ఆయన కక్ష పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకే తొత్తు లేకుండా ఆయనకే అడుగులో మడుగులు ఒత్తితే మంచోడు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాస్వామ్యం మళ్ళీ పరిడవిలే విధంగా ఒక మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు అనుభవించినటువంటి నిరంకుశత్వాన్ని పోగొట్టి మళ్ళీ ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని మహబూబ్నగర్లో తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను పార్టీ మారిన. అది నీకు మిగుడు పడతలేదు. రైట్ సార్, ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఉద్యమ సమయంలో కూడా ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపారు. దాని తర్వాత కోదండరాం ఓ పార్టీలో కూడా పెట్టిన అనంతరం అక్కడ అధ్యక్ష పదవిగా జిల్లా అధ్యక్షుడిగా చేశారు. దాంతోపాటు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ కూడా చేశారు. అయినా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన అనంతరం మీ పైన ఎన్ని కేసులు అయినాయి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నాకు ఒక SC/ST కేసు పెట్టించిండు. గౌతమ్ సీను అనే అతని దగ్గర జబర్దస్తి బలవంతంగా జమీస్ తపూర్ అతనితో నా దగ్గర కేసు పెట్టించాడు. నా మీద కేసు పెట్టించిండు, SC/ST కేసు. ఒక 6 నెలలకు ఆ పిల్లగాని మీద మళ్ళీ కేసులు రిజిస్టర్ చేసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించాడు. అంటే ఎంతటి దుర్మార్గం, ఎంతటి క్రూరమైన మనస్తత్వం శ్రీనివాస్ గౌడ్ అనేది ఈ విషయంలో అర్థమవుతుంది. అది పోయింది. మళ్ళీ ఇంకోటి ఏదో సివిల్ సూట్ 2009 నుంచి నా మీద సివిల్ సూట్ ఉండే. ఆ సివిల్ సూట్లో ఒక కంప్లైంట్ ఇప్పించి సెక్షన్ 420, 409 కింద మళ్ళీ ఒక క్రిమినల్ కేసు పెట్టించాడు. అది ఎప్పుడు నేను మే 2016లో నేను రిటైర్మెంట్ కుంటే నేను సాఫీగా రిటైర్ కాకూడదనే దురుద్దేశంతోనే ఏప్రిల్ 2016లో నా మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కు పంపే ప్రయత్నం చేసిండు. అంటే సస్పెండ్ కావాలి, నేను రిటైర్ కాకూడదని. అప్పుడు నేను అండర్ గ్రౌండ్ పోయి హైకోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్స్ తీసుకొని వచ్చి
వస్తే కూడా మళ్ళీ నన్ను దాదాపు అరెస్ట్ చేసినంత దుర్మార్గంగా నన్ను పోలీసు వాళ్ళు తెల్లవారుదామని 5 గంటలకు వచ్చి ఒక ఏదో డకాయిట్ని ఒక మావోయిస్ట్ను పట్టుకపోయినట్లు 5 గంటలకు వచ్చి నన్ను పట్టుకపోయినారు. ఇదే రాజేశ్వర్ గౌడ్ అనే ఒక వీరాభిమాని, శ్రీనివాస్ గౌడ్కు వీరాభిమాని, ఆయన ఇక్కడే ఇష్టముట్టే పని చేస్తుంటాడు. ఎప్పుడు ఎక్కడ ఓడు. రూరల్ ఎస్ఐ, ఇటు 1 టౌన్ ఎస్ఐ, రూరల్ సిఐ, 1 టౌన్ ఎస్ఐ, 1 టౌన్ సిఐ అన్నీ ఇక్కడికనే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా మామూలుగానే తిష్ట వేసి ఉన్నాడు ఆయన. అటువంటి దుర్మార్గుల సహకారంతోన నన్ను మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఆర్డర్ చూపిస్తే అప్పుడు మానుకున్నారు. అదే అయిన తర్వాత రీసెంట్ కేసుల మీద కేసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోన తెలంగాణ కొరకు కొట్లాడినప్పుడు కూడా నా మీద కేసులు లేవు. ఆర్టీసీ స్ట్రైక్ చేసినప్పుడు ఒక కేసు, రైలు రోకోలో ఒక కేసు జరిగింది, ఇంకో పెట్టి కేసెస్ ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా మీద పెట్టిన కేసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ధైర్యం చేయలేదు, పెట్టలేదు నా మీద. అంత క్రూరంగా హింసించిన, హ్యూమిలేట్ చేసిండ్రు. శ్రీనివాస్ గౌడ్ను కాదని నా ఇంటికి ఎవరో ఒక 2 వ్యక్తులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసి పెట్టాడు. రైట్. ముఖ్యంగా సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడి పైన కూడా కేసులు ఇప్పుడు ఒక కేసు అంటే కేసులు సెక్షన్ పెరుగుకుంటూ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవాలే కదా అవి, వాస్తవాలే. ఇన్నాళ్ళు పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉందని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ఎన్ని దురాఘాతాలు చేసినా కూడా సెక్షన్లు పెట్టలేదు, కేసులు చేయలేదు. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది, పార్టీ మారింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది, పునరుద్ధరణ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జరిగిన తప్పుకు దోషులను శిక్షించాలనే ప్రయత్నం ఇవాళ పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ జరిగిన వాస్తవాలే. అప్పుడు కేసులు కట్టలేదు గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేసులు కడుతున్నారు, అంతే తేడా. లాస్ట్ ఏం చెప్పాలనుకున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సామాన్య జనం తెలంగాణలో, అందులో మహబూబ్నగర్ లాంటి ప్రశాంతమైనటువంటి పల్లెజీవనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో మేలు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలకు సేవ చేయకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ ఎన్నికలు రుజువు చేసింది. కీడు చేసినందుకే ఇలా గుణపాఠం ఆయనకు. ఇక కాంగ్రెస్ పార్టీ గొప్పదనం కాదు, మా అందరి గొప్పదనం కాదు, నీ గుంత నువ్వే దవ్వుకున్నావు అంతే. నీవెట్లయితే దుర్మార్గంగా ఇంటెలిజెన్స్ పెట్టి మంది ఎవరెవరు ఏం చేస్తుండ్రు, రాజేంద్ర రెడ్డి ఇంటికి ఎవరెవరు వచ్చిపోతుండరు, రామకొండ ఇంటికి ఎవరెవరు వచ్చిపోతుండ్రు, ఇటువంటివన్నీ నువ్వు చేసినావు కదా. అదే కార్యక్రమాలు ఇలా మేము చేసుకున్నాం. నీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యతోనే ఇలా నీ ఇంట్లో ఎవరెవరు పని చేస్తుండ్రు, నీ ఇంట్లో ఎవరెవరు పని చేస్తుండ్రు, నీకు ఎవరు పని చేస్తుండ్రు, నీ దగ్గర తిని మాకు ఎట్లా పని చేయాలో, ఎట్లా చేపించుకున్నాలో మాకు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్న విధంగా నీవు నేర్పిన పని మేము చేసి ఇలా నేను ఓడగొట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. ఉత్తమంగా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ నియోజకవర్గాలు జరిగిన గత 10 నెలల రోజుల కింద జరిగిన సంఘటనలు కూడా ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై ఏదైతే దాడి చేశారో కూడా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా రాజేంద్ర రెడ్డి పైన దాడి చేశారు, వాళ్ళ ఇంటి పైన దాడి చేశారు, అక్కడ వాళ్ళ మిస్సెస్ పైన కూడా అరాచకంగా చేసిన పరిస్థితి కనిపించిందని చెప్పి బాధ తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా అప్పుడు ఆ సమయంలో కూడా నార్మల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏదైతే జరిగిన కేసులు ఎవిడెన్స్ ప్రకారంగా ఖచ్చితంగా కేసులు పెట్టి శిక్ష పడదాకా చూడాలని చెప్పి ఇక్కడ బాధితులు అయితే రాజేంద్ర రెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.